హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మీద మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి మిషన్ మార్చ్ 2027 ఆ పీడిఎఫ్లోంచి చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్లో 1 మార్క్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique except for the order in which prime factor occurs. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అనేది కూడా మనము ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది ఏంటి మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో సెకండ్ వన్ చూడండి, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140. 140కి మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి జీరో అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటాం. సో వీ టేక్ 2 టేబుల్ ఇన్ 140 70 times. 70 ఆల్సో ఈవెన్ నెంబర్. Take 2 table, it's 35 times. 35 is a odd number, so we can't take 2 table. Now we can take 3 table. In 3 table 35 is not possible. So next 5. So in 5 table 35 is 7 times. So in 7 table 7 is 1 time. So 140 equal to 2 into 2 into 5 into 7. That means 2 square into 5 into 7. నెక్స్ట్ వన్ చూడండి, ద యూనిట్ డిజిట్ ఇన్ 6 power n ఈజ్. ఇది మనకి 1 మార్క్ బిట్ కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ని 6 అని మెన్షన్ చేసేయచ్చు. కానీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఇఫ్ n ఈక్వల్ టు 1, 6 power 1 వాల్యూ ఎంత 6. ఇఫ్ n ఈక్వల్ టు 2, 6 స్క్వేర్ వాల్యూ is 36. If n equal to 3, 6 cube value is 216. యూనిట్స్ మీన్స్ ఏంటి, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్. సో వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది, 6 ఉంది. సో ద యూనిట్ డిజిట్ ఇన్ 6 power n is 6. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 5 ఈజ్. 4కి 5కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఎప్పుడైనా 2 కాన్సిక్యూటివ్ మీన్స్ వరుసగా ఉన్న ఏవైనా 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఇది 1. సో మనం అట్టి గుర్తుంటుంది ఆ టిప్ అనేది. ఒక్కవేళ గుర్తులేని టైంలో మనం హెచ్సిఎఫ్ అనేది చేద్దాం. సో 4 2 times, అగైన్ 2 take 2 times. 5 in 5 table 1 time. 4 equal to 2 into 2 into 1. 5 equal to 5 into 1. What is the common factor? 1. Therefore HCF of 4, 5 is 1. Next fifth question చూడండి. If P divides A square, then P divides A also. P అనేది A squareని డివైడ్ చేసినట్టయితే P అనేది Aని కూడా డివైడ్ చేస్తుంది. Now read the sixth one. Which of the following is an irrational number? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ 0.01, ఆప్షన్ బి 1.0101, ఆప్షన్ సి 1.010, 101 అండ్ సో ఆన్. ఆప్షన్ డి 0.01234. మనం అందరం చూడగానే ఆప్షన్ డి మీదకే వెళ్ళిపోతుంది, ఎందుకంటే 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, డి ఒక్కటే డిఫరెంట్గా ఉందని ఆప్షన్ డిని టిక్ చేస్తాం. కానీ అక్కడ అది రాంగ్ అవుతుంది. సపోజ్ 0.01 అని మనం ఫ్రాక్షన్ ఫామ్లో ప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇట్స్ 1/100. వై వి టేక్ 100 మేడం? decimal after how many digits there? 2. So 1 after take 2 zeros. Here decimal after 1 2 3 4 digits. So take 1 after 4 zeros. And అలాగే ఆప్షన్ డి 1 2 3 4 by 1 after 5 zeros. But this is continuous series. So option C is the irrational number. Next one చూడండి. Which of the following is not an irrational number? కింద వాటిలో ఇర్రేషనల్ నెంబర్ కానిదేంటి? √2 ఇర్రేషనల్ సమ్ చేస్తాం, √3 ఇర్రేషనల్ సమ్ చేస్తాం, √5 ఇర్రేషనల్ సమ్ చేస్తాం, √4. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ √4? 2 square is cancelled. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. √4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ చూడన్నా, 7 into 11 into 13 plus 13 is a prime number. It is true or false? It is false. Why? Because 7 into 11 into 13. Here 13 take common means 7 into 11 plus 1. So it's 13 into 77 plus 1. It's 13 into 78. సో ఎప్పుడైనా మనం ఒక నెంబర్ని, ఇక్కడ 78 అనేది ఈవెన్ నెంబర్. సో మనం ఇప్పుడు దీన్ని 2 నెంబర్స్ ప్రొడక్ట్ కింద మెన్షన్ చేస్తున్నాం. సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్?
మ్యాథమెటిషియన్ హూ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్. మనందరం మహా అయితే ఏం రాస్తాం చెప్పండి? శ్రీనివాస రామానుజం నేమ్ రాస్తాము. లేదు బాగా చదివేశాము అనుకుంటే పైథాగరస్ లేకపోతే భాస్కరాచార్య ఇలాంటి వాళ్ళందరూ గుర్తొస్తారు. కానీ వీళ్ళెవ్వరూ కాదు. హూ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్ అంటే ఎవరు? అక్కడ చూడండి ఒకసారి. కార్ల్ ఫ్రెడరిక్ గాస్. హూ ఈజ్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్. సో కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే అతను ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్. ఓకేనా? రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడతో మనకి లెవెల్ 1కి సంబంధించిన 8 మార్క్స్ అండ్ 1 మార్క్ సమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.